శ్రమలు లేకపోతారంటే అది భక్తి జీవితమే కాదు చెప్పాలి. ఒక కుటుంబంలో శ్రమలు లేవు అంటే నేను చెప్పనా ఏంటని చెప్పనా, ఆ నామకార్థ క్రైస్తవుడు. ఒక కుటుంబంలో నిజమైన క్రైస్తవుడికి శ్రమలు వచ్చాయంటే దాని అర్థం ఏంటి చెప్పనా, దేవుడు శ్రమలు పొందడానికి ఆ మనిషికి ఎంతవరకు అవసరమో అంతవరకే శ్రమలు ఇస్తాడు. వాడు భక్తి జీవితాన్ని బట్టి. ఈరోజే పెట్టాను, యోబు గారు లాంటి మహాశ్రమలు మనకు కలిగాయి వెంటనే దేవుని విడిచిపెట్టి బయట లోకంలోకి వెళ్ళిపోతాం మనం. అంటే శ్రమలు కలిగిన సంఘం ఏదైనా ఉందంటే ఈ సంఘమే కనబడుతుంది. ఏ సంఘం అది? స్మరణా సంఘం. మహాశ్రమలు కలిగేట చూడ, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. అంటే యేసుప్రభు వారిని నమ్ముకుంటే స్వస్థతలే కాదు, యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఆస్తులు కాదు, యేసుప్రభు వారిని నమ్ముకుంటే అన్నీ జరిగిపోతాయని నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకోకు. యేసుప్రభు వారిని నమ్ముకుంటే నాకు శ్రమలు వస్తాయి అంటేనే నమ్ముకో. అంటే శ్రమలు లేకపోతే క్రైస్తవుడు కాదంటే నిజమైన క్రైస్తవుడు కాదు. అంటే భక్తి జీవితంలో శ్రమలు లేకపోతే వాడు నిజమైన క్రైస్తవుడే కాదు. నాకు శ్రమలు లేవంటే నేను అర్థమైపోలే. మనం ఎవరు అనుకున్నప్పుడు నామకార్థపు క్రైస్తవులు.